మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. మేడారం జాతర అంటే ప్రతి ఒక్కరికి పర్వదినమే. కేవలం రెండు రోజులు, 3 రోజులు, 4 రోజులే కాదు, దాదాపు కొన్ని నెలల నుంచి కూడా ఏదో కార్యక్రమం చేపడుతుంటారు. మనం ఇక్కడ చూడొచ్చు, ఒక ప్రసిద్ధ సిమెంట్ కంపెనీలు కావచ్చు, ప్రసిద్ధ కార్పొరేట్ కంపెనీలు చాలామంది ప్రతినిధులు వచ్చారు. వాళ్ళంతా కూడా కేవలం సమ్మక్క సారలమ్మను దర్శించుకోవడానికి కాదు, ఒక వారం రోజుల పాటు రక్షిత మంచినీటి కార్యక్రమాన్ని ఉచితంగా లక్షలాది మంది ప్రజలకు అందివ్వడానికి ముందుకొచ్చారు. దానికి సంబంధించిన ఏర్పాట్లు ఎట్లా ఉన్నాయి, దానికి సంబంధించిన కార్యక్రమాలు ఏం చేపడుతున్నారు ఒకసారి ఆ ప్రతినిధులకి తెలుసుకుందాం. సార్, ముందుగా మీకు అభినందనలు. ఏం చేయబోతున్నారు ఈ 4 రోజులు? సార్, ఇక్కడ ఉన్నటువంటి రాధా స్టీల్ వారు కావచ్చు, అంబుజా సిమెంట్స్ వారు కావచ్చు, జిప్సీ గోల్డ్ యాజమాన్యం కావచ్చు, టాటా సామ్రాట్ వాళ్ళందరూ కలిసి మా యొక్క ఎస్పీ గారు దీనికి వాళ్ళు పిలిచి ఏదైనా సేవా కార్యక్రమాలు చేయండి అని ఎస్పీ గారు ఇనిషియేట్ చేశారు. అలాగే మా గ్రామీణాభివృద్ధి శాఖ మార్తీలైనటువంటి సీతక్క గారు వారి పిలుపు మేరకు మేము స్పందించగానే వారందరూ కలిసి మాకు మంచి సేవ చేయడానికి మీకు అవకాశం ఉంది అనగానే మా కంపెనీలందరూ కూడా ఇంతమంది జనాదరణ ఇక్కడ ఉంటారు కాబట్టి వారికి ఏదైనా సేవా కార్యక్రమాలు చేద్దామన్నారు. అనగానే మా యొక్క కంపెనీ యాజమాన్యాలు కూడా అన్నీ ఒప్పుకున్నాయండి. ఆ కంపెనీ యాజమాన్యాలు చేయగలిగిన కార్యక్రమాలు ఏంటి అంటే ఫ్రీ వాటర్ క్యాంప్ పెడుతున్నారు, అంబుజా సిమెంట్స్ వాళ్ళు ఫ్రీ వాటర్ పెడుతున్నారు, రాధా స్టీల్ వాళ్ళు పెడుతున్నారు, తర్వాత టాటా సామ్రాట్ ఐరన్ వారు, ఘట్టమ్మ తల్లి దగ్గర కూడా జిప్సీ గోల్డ్ యాజమాన్యం వారు కూడా ఉచిత మంచినీటి సదుపాయాన్ని ఏర్పాటు చేస్తున్నారు. లేదండి, ఇంతకుముందు గత 15 సంవత్సరాలుగా మేము ఉచిత మంచినీటి సరఫరా చేస్తూ ఉన్నాము. కాకపోతే మమ్మల్ని మేడారంకు తీసుకొచ్చిన వారు లాస్ట్ టైం జిల్లా పంచాయతీ అధికారి వెంకయ్య గారు తీసుకొచ్చారు. కాకపోతే ఇప్పుడున్నటువంటి ఎస్పీ గారు సుధీర్ రామ్నాథ్ కేకన్ వారికి ముందుగా పోలీస్ శాఖ వారు ముందుండి చేయడం, మా అందరికీ వారే మార్గదర్శనం చేశారు. వారికి కృతజ్ఞతాభివందనాలు తెలుపుకుంటూ సమ్మక్క సారలమ్మ దగ్గర మా యొక్క సేవలు ప్రజలకు అందుబాటులో ఉండాలని, వారి యొక్క ఆశీస్సులన్నీ మాకు ఉండాలని, వచ్చిన వారికి కూడా అందరికీ మంచి నీటి వసతిని సాధ్యమైనంత శక్తి మేర మేము ఏర్పాటు చేయడానికి మా ప్రయత్నాలు సాగిస్తున్నామని తెలియజేయడానికి సంతోషిస్తున్నాము. అలాగే వివిధ కార్యక్రమాల కింద అలాగే వారు బ్యారికేడ్స్, అంబుజా సిమెంట్స్ అండ్ అదానీ సిమెంట్స్ వారు బ్యారికేడ్స్ కూడా ప్లాన్ చేస్తున్నారు. వివిధ రకాలుగా వాళ్ళు ప్రయత్నం చేస్తున్నారు. వారి యొక్క అధినేతలను మాట్లాడవలసిందిగా కోరుతున్నాను. సార్, ఇక్కడ అంటే పర్టికులర్ పాయింట్ దగ్గర సప్లై చేస్తారా, లేకపోతే ఒక దగ్గర మీకు ఒక పాయింట్ అనేది ఉందా? ఎట్లా ఉంటుంది సప్లై అనేది? మేము ఘట్టమ్మ దగ్గర చేస్తున్నాం సార్. ములుగు ఘట్టమ్మ దగ్గర చేస్తున్నాము. మేము మూడు జాతరలకు చేసినాము. ఇది 4వ జాతర ఇది మేము చేసేది. ఘట్టమ్మ దగ్గర మా సమ్మక్క సారక్క దయ వల్ల బాగానే చేస్తున్నాం మేము. అసలు ఎట్లా అనిపిస్తుంది ఈ కార్యక్రమాలు దీనిలో ఇన్వాల్వ్ అయితే మీకు? ఈ కార్యక్రమం అయితే చాలా బాగుంటుందండి. చాలామంది ప్రేక్షకులు అంటే భక్తులు ఇక్కడికి విచ్చేస్తుంటారు ఈ జాతరకు. సో అన్నీ దృష్టిలో పెట్టుకొని పోలీస్ డిపార్ట్మెంట్ ఎస్పీ గారు చెప్పినట్టు ఏ లొకేషన్స్ అయితే ఈ భక్తులకు ఇబ్బంది ఉండదో అండ్ సేవ కరెక్ట్ అవుతుంది అండ్ వాటర్ కరెక్ట్గా డిస్ట్రిబ్యూట్ అవుతుందో ఆ లొకేషన్స్ మాకు గైడ్ చేయడం జరిగింది. వారి గైడెన్స్ మేరకు మేము వాటర్ డిస్ట్రిబ్యూషన్ యాజ్ వెల్ యాజ్ బ్యారిగేడ్స్ ఏంటంటే వచ్చిన వాళ్ళు ట్రాఫిక్ ఇబ్బందులు లేకుండా హ్యాపీగా దర్శనం చేసుకొని హ్యాపీగా ఇంటికి చేరుకోవాలనే ఆ ఉద్దేశంతో ప్రతి చోట కూడా బ్యారిగేడ్స్ పెట్టడం జరుగుతుంది. ఆ బ్యారిగేడ్స్ అనేది కూడా అదానీ అంబుజా సిమెంట్ నుంచి స్పాన్సర్ చేస్తున్నాం మేడారం జాతరకు. యాజ్ వెల్ యాజ్ వాటర్ అయితే మీకు అందరికీ తెలుసు, వచ్చిన ప్రతి భక్తుడికి వాటర్ అనేది కంపల్సరీ ఎసెన్షియల్ కాబట్టి వాటర్ క్యాంప్స్ అనేది కూడా మెయిన్ సెంటర్. యాక్చువల్గా మార్క్స్ గైడెన్స్ ప్రకారంగా బస్ స్టాండ్ అనేది మెయిన్ సెంటర్ ఎందుకంటే కామన్ పీపుల్ అంతా అక్కడి నుంచే వస్తుంటారు కాబట్టి అక్కడ అనేది ఇప్పుడు మేము వాటర్ డిస్ట్రిబ్యూషన్ మంచినీటి సరఫరా అనేది అక్కడ మేజర్గా క్యాంప్ అనేది స్టార్ట్ చేసాం. సో అదే కాకుండా ఇంకా చాలా యాక్టివిటీస్ ఎస్పీ గారికి అడ్వైజ్ చేసినట్టు ఇంకా చాలా యాక్టివిటీస్ కూడా మేము ప్లాన్ చేస్తున్నాం. అవి సీక్వెన్స్లో ఉన్నాయి. అండ్ వాలంటీర్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళకు ఎండ ఆల్రెడీ ఎక్కువ ఉంటుంది, చలి ఎట్లా ఎక్కువ ఉంటుందో ఎండ కూడా అట్లా ఎక్కువ ఉంటుంది. సో వాళ్ళకి క్యాప్స్ అండ్ టీషర్ట్స్ కూడా ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. ఈవెన్ ప్రెస్ మీడియా వాళ్ళకు కూడా మేము కొన్ని క్యాప్స్ అండ్ టీషర్ట్స్ కూడా ప్లాన్ చేస్తున్నాం. ఎందుకంటే మీరు కూడా చాలా కష్టపడుతుంటారు ఈ జాతర అయిపోయేంత వరకు. సో మీ అందరికి కూడా హ్యాపీ ఉండడం కోసం ఎండలో ఎక్కువ ఇబ్బంది లేకుండా క్యాప్స్ అండ్ టీషర్ట్స్ కూడా ప్రొవైడ్ చేయడం జరుగుతుంది అదానీ అంబుజా సిమెంట్స్ నుంచి. మేము రాధా టీఎంటీ నుంచి అండి. మేము ప్రస్తుతానికైతే మేము మినరల్ వాటర్ పంపిణీ చేస్తున్నాము. గత 10 సంవత్సరాల నుంచి మేము ఈ కార్యక్రమం చేపట్టడం జరుగుతుంది. అదేవిధంగా ఇప్పుడే ఎస్పీ గారిని కలవడం జరిగింది. వాళ్ళు కొన్ని మాకు ఇంకా వెల్కమ్ కిట్స్, క్యాప్స్, టీషర్ట్స్ కూడా అడగడం జరిగింది. అవి కూడా మేము మా మేనేజ్మెంట్తో మాట్లాడి ఎంత వీలైతే అంత సదుపాయాలు చేయాలని మేము కూడా ప్లాన్ చేస్తున్నాము.
ఈ సమ్మక్క సారలమ్మ జాతరకి ఇదొక మాకు అదృష్టంగా మేము భావించి మేము ముందుకెళ్తున్నాము. అందరి ఆశీస్సులు మాకు ఉండాలని, అదేవిధంగా మా రాధా గ్రూప్ ఇంకా ఇలాంటివి చాలా చేయాలని ఈసారి మాత్రం ఒక స్టాల్ పెడుతున్నాము. ఇంకా దీన్ని మేము నెక్స్ట్ ఇయర్కి ఇంకా 2-3 కూడా ప్లాన్ చేద్దామని చూస్తున్నాము. సో అందరికీ ధన్యవాదాలు. మూలేమో ఎన్నికడికి గిరిజనులు అని పూజిస్తారు. ఇప్పుడు అట్లా కాదు, తెలంగాణకు మొత్తం దేవతలు. తిరుపతిలో ఎట్లా అనుకుంటున్నారు వెంకటేశ్వర స్వామి, ఇక్కడ కూడా తెలంగాణలో అమ్మవారు ఉందని నమ్ముకున్న వాళ్ళు చాలామంది, అందరూ నమ్ముకున్న వాళ్ళు అందరూ కూడా ఇక్కడ వస్తారు, మొక్కున్నారు. ఆ మొక్కులు నెరవేరుస్తాయి కాబట్టి ప్రతి సంవత్సరం ఎక్కువ అవుతారు పబ్లిక్, ఇంకా తక్కువ అయితే లేరు. కాబట్టి ఇక్కడ గవర్నమెంట్ కూడా రేవంత్ రెడ్డి గారు ఇక్కడ అంతా కూడా అరేంజ్మెంట్ చేయడము, సీతక్క గారు కూడా ఇంత పెద్ద వర్క్ ఉంది కాబట్టి లోసుబాటులు అవుతుంటాయి. నెక్స్ట్ ఇయర్ కల్లా మంచిగా అవుతుందని కోరుకుంటున్నా. అందరి పబ్లిక్ కూడా మంచిగా సౌకర్యాలు ఇచ్చి అందరు వచ్చి పోవడము, అందరికీ సౌకర్యం మంచిగా ఉంటేనే మళ్ళీ నెక్స్ట్ టైం కూడా ఎక్కువ వస్తారు. కాబట్టి అందరికి కూడా వేరే ప్రాంతాల్లో కూడా తాగునీటికి కానీ వేరే సమస్యలు ఉన్నాయి, ఇక్కడ ఏమేమి ఉన్నాయో అన్నీ కూడా మంచిగా చేస్తే ఉండేటందుకు వస్తే కంపల్సరీ ఉంటారు. ఇక్కడ స్టే కూడా చేస్తారు. కాబట్టి అవన్నీ చేస్తే బాగుంటుందని గవర్నమెంట్ కోరుకుంటూ, రేవంత్ రెడ్డి గారు ప్రభుత్వం ఇంత పూర్తి కూడా చేస్తున్నందుకు చాలా గ్రేటు. ఇంతవరకు అంత ఈజీ కాదు. కాబట్టి ఇక్కడ దేవునికి చేయడం వల్ల మన తెలంగాణ ప్రాంతంలో దేవుని బాగా నమ్ముతారు. మొత్తం వాళ్ళ ప్రపంచంలో ఇట్లా ఎవరికి దేవుడు లేదు. అట్లా బెల్లం పెట్టడం, బంగారం పెట్టడం కానీ ఇవన్నీ డ్రింక్స్ పెట్టి ఇట్లా దేవతలను పూజ చేస్తారు. మన మొత్తం వాళ్ళ ప్రపంచం ఇది ఒకటే. కాబట్టి తెలంగాణలో కూడా బాగా ఫేమస్ తిరుపతి లాగా కావాలి. మన తెలంగాణలో ఉన్న దేవతలలో ఫేమస్ అవ్వాలి. అందరికీ మొక్కులకు నెరవేర్చే దేవత కావాలని కోరుకుంటున్నాను. మేడం మీరు ఎక్కడి నుంచి వచ్చారు? మేము సికింద్రాబాద్ లష్కర్ నుంచి వచ్చినామండి. ఏంటిది మొక్కు ఇది? ఇప్పుడు మొక్క అంటే ఇప్పుడు గుడి అంతా రెనోవేట్ చేస్తున్నారు కదండి, మొత్తం రెనోవేట్ చేస్తున్నారు. కాబట్టి మా తరఫు నుంచి మేము గంట డొనేట్ చేస్తున్నాం గుడికి. ప్రతి సంవత్సరము మా తరఫు నుంచి ఏదన్నా ఒకటి అమ్మవారికి చెందిస్తుంటాము. రెడ్ కలర్ క్లాత్ కానీ ఏదైతే అమ్మవారికి కప్పి తెస్తారో వాళ్ళు ఉంటారో ఆ రెడ్ కలర్ క్లాత్ కూడా మా ఇంటి నుంచే ప్రతి సంవత్సరం మేము నాకు ఊహ తెలిసినప్పటి నుంచి వస్తున్నామండి. ఏం మార్పు కనిపించింది అప్పుడు ఇప్పుడు? కేవలం నాట్ ఓన్లీ డెవలప్మెంట్ కాదు, జనరల్ అంటే డెవలప్మెంట్ సౌకర్యాలు చేస్తున్నారు. కానీ ఇక్కడికి వస్తే ఒక ఊరి వాతావరణం అంటే ఇక్కడ మనము వనదేవతలను కొలుచుకుంటూ వచ్చినప్పుడు ఇక్కడ హైటెక్ హంగులు మనము ఆశించొద్దు. మనము వనదేవతలకు వచ్చినప్పుడు ఒక వనంలోకి వచ్చి ఎలా ఉంటామో అలానే చెట్టు కింద అలా గుడిసెలు వేసుకొని ఉండి అమ్మవారిని భక్తి శ్రద్ధలతోని పూజించుకొని అమ్మవారి ఆశీస్సులు పొంది మేము వెళ్తామండి.